వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలో ఉన్న జుంటి వాగు యథేచ్ఛగా కబ్జాకు గురవుతుంది. శాశ్వత నిర్మాణాలు సైతం చేపట్టారు కొందరు అక్రమార్కులు. యాలాల మండల పరిధిలో ఉన్న జుంటివాగు పరివాహక ప్రాంతాన్ని కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా దాదాపు 5 ఎకరాల భూమిని కబ్జా చేశారు. అంతేకాదు, కబ్జా చేసిన భూమిలో శాశ్వత నిర్మాణాలు సైతం చేపట్టి గేటును ఏర్పాటు చేసుకొని విద్యుత్ సరఫరా కోసం ఏకంగా ట్రాన్స్ఫార్మర్ని కూడా దర్జాగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే జుంటివాగు కబ్జాకు గురి కావడంతో భారీగా కుచించుకుపోయింది. దీంతో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో ఆనకట్ట తెగిపోయింది. దీంతో వర్షపు నీరు అంతా వృధాగా పోతుంది. ఎప్పుడు నిండుకుండలా ఉండే జుంటివాగు రానున్న రోజుల్లో నీరు నిలిచే పరిస్థితి ఉండదని స్థానిక రైతులు అంటున్నారు. యథేచ్ఛగా వాగులను అన్యాక్రాంతం చేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయమై యాలాల ఎంఆర్ఓ వెంకటస్వామిని వివరణ కోరగా జుంటివాగు యాలాల మండల పరిధిలోకి వస్తుందని, శాశ్వత నిర్మాణాలు చేపట్టిన స్థలం మాత్రం తాండూరు మరియు బషీరాబాద్ మండలాల పరిధిలోకి వస్తుందని, కబ్జాకు గురైన జుంటివాగు పరివాహక కేంద్రాన్ని త్వరలోనే విముక్తి చేస్తామని ఆయన అన్నారు.